భారత కమ్యూనిస్టు పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గంలో నిర్వహించే సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నాయకులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ బాషెట్టి గంగారాం విజ్ఞాన్ భవన్ లో బెల్లంపల్లి నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశానికి సంబంధించి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి మరియు ఏఐటియుసి సీనియర్ నాయకులు చిప్పా నర్సయ్య మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ 1925లో ఆవిర్భవించింది. దున్నేవానికి భూమి ఉండాలని, పేద ప్రజల అభ్యున్నతికై ప్రజా ఉద్యమాలను చేపట్టి ప్రజల పక్షాన నిలిచి ప్రజల కోసం పోరాటం చేసింది. సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. కావున నియోజకవర్గ ప్రజలు ఈ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శి కొంకుల రాజేష్, జిల్లా సంస్థ సభ్యులు గుండా చంద్ర మాణిక్యం, మేకల రాజేశం, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ యొక్క సమావేశం మార్చి 23 ఆదివారం ఉదయం 10 గంటలకు కామ్రేడ్ బాషెట్టి గంగారాం విజ్ఞాన్ భవన్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జయప్రదం చేద్దాం బెల్లంపల్లి నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేద్దాం బెల్లంపల్లి నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేద్దాం. ఈ నెల 23 తారీఖున బెల్లంపల్లి నియోజకవర్గ సిపిఐ పార్టీ జనరల్ బాడీ సమావేశాన్ని గంగారాం విజ్ఞాన్ భవన్ సిపిఐ ఆఫీసులో జనరల్ బాడీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి నిర్ణయం చేయడం జరిగినది. ఈ భారతదేశం లోపల కమ్యూనిస్టు పార్టీ పుట్టి 100 సంవత్సరాలులో అడిగిన సందర్భంగా శత జయంతి ఉత్సవాలు భారతదేశంలో చేస్తున్న సందర్భం లోపల అందులో భాగంగా మన బెల్లంపల్లి నియోజకవర్గం లోపల 23 తారీఖు నాడు జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతున్నది. 1925 కాన్పూర్ లోపల భారత కమ్యూనిస్ట్ పార్టీ అవతరించినది. ఈ భారత స్వాతంత్ర సమరం లోపల అనేక పోరాటాలు చేసి దేశంలో కాకుండా మన తెలంగాణ లోపల సాయుధ రైతాంగ పోరాటం జరిపి నైజాం దేశముఖులకు వ్యతిరేకంగా ఎందరో దాదాపు 4600 మంది కమ్యూనిస్టులు అమరులైనరు. లక్షల భూమిని భూస్వాముల నుండి గుంజుకొని పేద ప్రజలకు పంచడమైనది. ఈ భారతదేశం లోపల కమ్యూనిస్టు పార్టీ అవిశ్రాంత పోరాటాలు చేస్తూ ఈ క్రమం లోపల 100 సంవత్సరాలు జరుపుకున్న సందర్భం లోపల ఉత్సవాలు నిర్వహించుకోవడానికి అందులో భాగంగానే ఈ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఇటు జనరల్ బాడీ సమావేశానికి అందరూ ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. సుదీర్ఘమైన చరిత్ర గల భారత కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో 1925 డిసెంబర్ 20 తారీఖున కాన్పూర్లో ఆవిర్భవించడం అనేది జరిగింది. భారత కమ్యూనిస్టు పార్టీ యొక్క చరిత్ర సుదీర్ఘమైన చరిత్ర. భారత కమ్యూనిస్టు పార్టీ స్వాతంత్రానికంటే ముందే 1925లో ఆవిర్భవించడం అనేది జరిగింది. దాన్ని ఏ పార్టీ లేదు, కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు తప్పితే వేరే పార్టీ అనేదే లేదు. దాని తర్వాత ఏదైతుందో ఇప్పుడు సుదీర్ఘమైన చరిత్రతోటి ఈనాడు ఏదైతుందో 100 సంవత్సరాలు పరిపూర్ణం చేసుకొని ఈనాడు ఏదైతుందో ప్రజల్లోకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉన్నది. అందువల్ల భారత కమ్యూనిస్టు పార్టీ యొక్క విజయోత్సవాలు, సుదీర్ఘమైన పోరాటాలు, అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా దాన్ని మరణం చేసుకొని ఈనాడు భారతదేశ వ్యాప్తంగా 150 కోట్ల జనం ఏదైతున్నదో ఈనాడు భారత కమ్యూనిస్టు పార్టీ అంటే అర్థం చేసుకున్నారు. అందువల్ల ఈనాడు ఉన్న పరిస్థితులలో ఈ దేశంలో ఏదైతున్నదో నిరంకుశ ప్రభుత్వం, మతత్వ పార్టీ బీజేపీ ఏదైతుందో అదే కాలంలోకి వచ్చి ఈనాడు ఏదైతే మోడీ నాయకత్వంలో ఈనాడు అన్నిటిని కూడా మరి ఏమీ లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈనాడు ఉన్న పరిస్థితులలో కార్పొరేట్ సంస్థలకు, బడా వ్యాపారస్తులకు, తొత్తులకు ఏదైతే ఉన్నదో ఈ దేశాన్ని అమ్మజూపి విదేశాలలోనే పర్యటన చేయడం తప్పితే భారతదేశంలో ఏదైతే ఉన్నదో
ఈ సంపదను కొల్లగొట్టడం తప్పితే ఆయన ప్రజలకు చేసింది ఏమీ లేదు. కార్మిక చట్టాలను రద్దు చేయడము, రైతాంగ చట్టాలను రద్దు చేయడము, అదేవిధంగా ఏదైతే ఉన్నదో ఆయన యొక్క మరి మతతత్వ విధానాన్ని ఏదైతే ఉందో కొనసాగించి ఈ దేశాన్ని మతతత్వ పార్టీగా మార్చడానికి ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బహుభాషా తత్వం ఏదైతే ఉందో హిందీని ఈ యొక్క దక్షిణాదిలో రుద్దాలని కూడా ప్రయత్నం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఏకత్వంలో భిన్నత్వం అనేది కొనసాగుతూ ఉన్నది. కానీ ఈనాడు ఆయన మా యొక్క విధానాలు ఏదైతే ఉన్నదో ఒకవైపు చేస్తూనే ఒకవైపు ఏదైతే ఉన్నదో ఆయన అందరినీ మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచించి రేపు 23వ తారీఖు జరిగే జనరల్ బాడీ సమావేశంలో అగ్రనాయకులు పాల్గొంటారు. మీరందరూ కూడా ఈ యొక్క బెల్లంపల్లిలో జరిగే ఆ యొక్క ఏదైతే ఈ జనరల్ బాడీ సమావేశాన్ని సిపిఐ జనరల్ బాడీ సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను ఏదైతే ఉన్నదో ఆహ్వానించాలి. ఈ యొక్క సమావేశానికి మన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కలవేన శంకర్, అదేవిధంగా రాష్ట్ర ఏఐటిసి సింగరేణి కాల్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు, అదే ఏఐటిసి వైస్ ప్రెసిడెంటు, అదేవిధంగా ఏదైతుందో భారత కమ్యూనిస్ట్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మిగతా ప్రతి ఒక్కరు కూడా ఈ నాయకత్వం ఇందులో పాల్గొంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క సమావేశానికి విచ్చేసి విజయవంతం చేయాలని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.